కోలా సూపర్ డీప్ బోర్వెల్ ప్రపంచంలోని రహస్యాలన్నీ ఛేదిస్తూ సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న అన్ని దేశాలకు ఒకటి మాత్రం ఇప్పుడు సవాలుగా మారింది. ఆకాశంలోని వింతలు కనుగొంటూ అన్ని విగ్రహాలపై కూడా కాలు మోపుతూ అక్కడి పరిస్థితులు తెలుసుకోగలుగుతున్న శాస్త్రవేత్తలు మనం ప్రస్తుతం జీవిస్తున్న భూమిలో ఏముందో తెలుసుకునే సాహసం చేయలేకపోతున్నారు. గతంలో చేసిన ఆ సంఘటనలు ఒళ్ళు గగుర్లు పుడిచేలా చేసి భయాన్ని కలిగించాయి. ఇలా భూమి లోపల ఏముందో తెలుసుకుందామని చేసిన భారీ హోల్ ప్రయోగంలో ఒకసారి నేరుగా నరక ద్వారమే ఎదురుపడిందని, అక్కడి నుంచి వచ్చిన సౌండ్స్ సిగ్నల్స్ చాలా భయంకరంగా ఉన్నాయని చెప్తారు. ఇలా మొత్తం వివిధ దేశాల్లో 7 సార్లు భూమి మీద చేసిన ప్రయోగాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది రష్యాలో ఉన్నటువంటి కోల్ సూపర్ డీప్ బోర్ హోల్, ఉటాప్లో ద బింగమ్ క్యానియన్ మైన్, ఆఫ్రికాలో ఉన్న ద కింబ్రే డైమైన్ మైన్, కెనడాలో ఉన్న డియావిక్ డైమైన్ మైన్, మెంటాన్లో ఉన్న ద బ్రీక్లీ పిట్, రష్యాలో ఉన్న మినరీ మైన్, అంటార్కిటికాలో ఉన్న ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ. ఇక ఈ 7 ప్రయోగాలలో అత్యంత ప్రమాదకరంగా అత్యంత లోతైనదిగా పేరుగాంచిన కోలా బోర్ హోల్, ఇది రష్యాలో చేయబడిన భారీ ప్రయోగం. అత్యంత లోతైన మానవ నిర్మిత రంధ్రం ఇది. భూమిలో రహస్యాలు తెలుసుకోవాలని అసాధారణంగా తవ్వడం, సాధ్యమైనంత లోతుగా వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుని చేసిన ప్రయోగం ఇది. అయితే పరిశోధకుల ప్రకారం ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలు ఊహించిన విధంగా లోపలికి వెళుతున్న కొద్దీ అధిక ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటున్నందున దాదాపు 9 మైళ్ళ దూరంలో, అంటే 12 కిలోమీటర్ల దూరంలో బోర్వెల్ పైపులు కూడా కరిగిపోతుండగా అక్కడి వరకు నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు తీసిన అత్యంత భారీ హోల్ అయిన కోలా బోర్వెల్లోకి ఒక కెమెరాను పంపించి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ ప్రయోగంలో లోపలికి వెళ్లిన క్యామ్ నుంచి వచ్చిన ఆడియో సిగ్నల్స్ ఒక్కసారిగా కంగు తినేలా చేశాయట. ఎందుకంటే ఆ హోల్ లోపల నుంచి నరకంలో శిక్షలు అనుభవించే మనుషుల ఆర్తనాదాలు, భయంకరమైన అరుపులు అక్కడి నుంచి వినిపించాయి. ఇక అప్పటి నుంచి ఇది ఒక నరక మార్గంగా ప్రచారంలోకి వచ్చింది. అంతేకాదు విపరీతమైన ఉష్ణోగ్రత కూడా బయటికి వస్తుండటంతో ఆ హోల్ని సీల్ చేశారు. ఇక ఆ తరువాత నుంచి ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా సఫలం కాలేదు. ఇప్పటి వరకు చేసిన అత్యంత లోతైన ఈ కోలా బోర్వెల్ చేయడానికి 20 సంవత్సరాలు పట్టిందట. అలాగే ఈ 12 కిలోమీటర్ల దూరం కేవలం భూమి లోతులో 1% కూడా కాదు. కావున భూ అంతర్భాగంలోకి వెళ్లటం అసాధ్యమని అర్థమైంది. అంతేకాదు భారీ ఖర్చు చేసిన ప్రయోగం ఆ తరువాత కూడా ఎలాంటి ఉపయోగాలు లేకపోవడంతో ప్రస్తుతం ఏ దేశం కూడా ఈ ప్రయోగాలు చేయటం లేదు. అయితే రష్యన్లు తవ్విన లోతైన ఈ కృత్రిమ బిందువును చైనీస్ ఇంజనీర్లు దానిని దాటి వెళ్లాలనుకుంటున్నారు. కోలా బోర్ను 9 మైళ్లు లేదా 14.4 కిలోమీటర్ల లోతు వరకు తవ్వుండొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా వారు దానిని అక్కడ వదిలివేయాల్సి వచ్చింది.